మన రైతు పరిశోధన కేంద్రంలో మోడర్న్గా ఏమేమి రైతుకి అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా తెచ్చి ఒక క్షేత్రంలో మనం పెట్టడం ద్వారా సో మనకు ఉపయోగమే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి రైతులు దాదాపు ఇక్కడ ఈ 5 ఏళ్లలో 3-4 వేల మంది రైతులు వచ్చారు. సో వచ్చినటువంటి వాళ్ళు చూసి దీని ద్వారా వాళ్ళు కూడా ఇలాంటివి అమర్చుకునే దానికి అవకాశం కల్పించాలని మా ఉద్దేశం. సో ఇది పృథ్వీరాజ్ ఫిల్టర్ అని చెప్పిన పూనాలో కంపెనీ తయారు చేస్తుంది. మనందరికీ ఈరోజు పాలేకర్ సిస్టంలో లక్షల మంది ఫాలో అవుతున్నారు. సో ఆయన చెప్పేటువంటి ప్రధానమైనటువంటి పద్ధతుల్లో జీవామృతాన్ని స్ప్రే చేయడం, జీవామృతాన్ని డ్రిప్ ద్వారా పంపించడం, అది మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే ఫిల్టరింగ్ అనేటువంటిది జీవామృతం మేజర్ ప్రాబ్లము. చాలామంది భయపడి డ్రిప్లో పంపించట్లేదు ఎందుకంటే క్లాగ్ అయిపోతున్నాయని చెప్పానని. సో అది దాన్ని సాల్వ్ చేసి ఇది కూడా ఒక రైతు దీన్ని కనుక్కున్నాడు, తానుపే అనేటువంటి రైతు. సో అతను కూడా ఇక్కడికి వచ్చాడు ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు పూనా నుంచి. ఇది 50,000 రూపాయలు అవుతుంది. ఆ రంధ్రంలో మనం 1600 లీటర్ల నీళ్లు, 60 లీటర్ల గోమూత్రము, సో 50 కేజీలు అందులో గోమయం అంటే పేడ, ఒక 10 కిలోలు పప్పుల పిండి, 10 కిలోల బెల్లం అందులో వేస్తాము. వేస్తే ఇందులో చేంబర్స్ ఉన్నాయి, ఫిల్టర్ చేంబర్స్ ఉన్నాయి. మనకు 4 రోజుల్లో ఇవంతా ఫిల్టర్ అయిపోయి సో ఇక్కడ ఉన్నటువంటి ఇది ఓపెన్ చేయగానే ఫిల్టర్ అయినటువంటిది దాదాపు ఒక 1000 లీటర్లు ఈ సంపులకు వచ్చి పడిపోతుంది. తర్వాత మనము మళ్ళీ ఒక 1000 లీటర్లు ఆ మోటార్ ఉపయోగించి బ్యాక్కి పంప్ చేస్తాము. పంప్ చేస్తే ఆ స్లర్రీలో ఒక 1-2 గంటల తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఒక 1000 లీటర్లు వచ్చేస్తుంది. ఆ విధంగా 2000 లీటర్లు ప్లస్ మొదటి 1000 లీటర్లు 3000 లీటర్లు జీవామృతం మన ఇందులో నుంచి వస్తుంది. 600 లీటర్ల స్లర్రీ మిగిలిపోతుంది. ఆ స్లర్రీని వచ్చేసి అవి 3 దానిలో ఉంటాయి. సో ఇది ఓపెన్ చేస్తే ఆ స్లర్రీ ఇట్లా వెళ్ళిపోతుంది, దాంట్లో ఓపెన్ చేస్తే అట్లా వెళ్ళిపోతుంది. అది లాస్ట్ది. అన్నీ కలిపి మేము ఒక పైప్ లైన్ ఇది మేము సొంతంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ పైప్ లైన్లో వెళ్ళి 4 ఇంచుల పైప్ లైన్లో ఆ బయో డైజెస్టర్లో పడిపోతుంది. ఇప్పుడు 50,000 అందరూ పెట్టలేరు కాబట్టి సో నేను నెట్లోకి వెళ్ళి ఈ ఫిల్టరింగ్ సిస్టమ్స్ అన్నీ చూసి తర్వాత సొంతంగా మనం కొంత ఆలోచన ఉపయోగించి 2,000 రూపాయలలో మేము ఒక డ్రమ్ ఫిల్టర్లు తయారు చేసుకున్నాము. ఇది ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఇది చేసేటువంటి ఫిల్టరింగ్లో చేసేటువంటి పనినే ఆ 2,000 రూపాయలది కూడా చేస్తోంది. బయట కూడా ఇది 3,000 లీటర్లు మాకు సరిపోదు కాబట్టి 4 రోజుల తర్వాత వస్తుంది. బయట ఆ ట్యాంకుల్లో మేము జీవామృతం సపరేట్గా తయారు చేసుకుంటాము. ఆ తయారు చేసుకున్నటువంటి దాన్ని సో ఈ డ్రమ్ముల ద్వారా ఫిల్టర్లు చేసుకుని దీంట్లోకి పంపించుకుంటాము. ఇవంతా కలిపి పైప్ లైన్ ద్వారా మోటార్ ద్వారా మా సంప్ దగ్గరికి పంపిస్తాము. సో ఆ సంప్ దగ్గర 6,000 లీటర్ల ట్యాంక్ ఒకటి ఉంది. ఆ ట్యాంక్లో పడిపోతాయి. సో కరెంటు వచ్చి నీళ్లు పోతున్నప్పుడు అంతా కూడా అందులో నుంచి మేము శాండ్ ఫిల్టర్లోకి కొడతాము. శాండ్ ఫిల్టర్ నుంచి డిస్క్ ఫిల్టర్ నుంచి చెట్లకు వెళ్ళిపోతుంది. ఇది చూడొచ్చు, చాలా క్లీన్గా ఉంది. సో నీళ్ళలాగా ఉంది ఇది. సో ఇదే విధంగానే మనం ఈ చిన్న డ్రమ్ములో 7 ఫిల్టర్లు ఉన్నాయి ఇందులో. సో ఈ బాటంలో అవుట్లెట్ ఉంది. సో ఫ్లష్ చేసుకోవడానికి ఒక ఇన్లెట్ కూడా ఉంది. దాని మీద 120 మైక్రాన్ మెష్ వేసాము. సో 50,000 చాలా పెద్ద మొత్తం, అది పెట్టుకోలేనటువంటి రైతులు సో ఈ 2,000 రూపాయల్లో తయారు చేసుకున్నటువంటి ఈ డ్రమ్ ఫిల్టర్లో దాని ఫలితాన్ని ఇక్కడ పొందొచ్చు మనం. ఇది మనం సొంతంగా నెట్లో చూసి తర్వాత కొంతమందిని అడిగి మనం డెవలప్ చేసుకున్నాం. ఇందులో కూడా 7 ఫిల్టర్లు ఉన్నాయి. సో బాటంలో ఒక అవుట్లెట్ ఉంది, అట్లాగే ఒక ఫ్లష్ అవుట్కి ఒక ఇన్లెట్ కూడా ఉంది. దాని మీద 120 మైక్రాన్ మెష్ ఉంది. దాని మీద 20 mm కంకర, దాని మీద మళ్ళీ మెష్, దాని మీద 12 mm, దాని మీద మెష్, మళ్ళీ దాని మీద 6 mm, సో దాని మీద మెష్. సో ఆ పైన మనం కావాలంటే ఇసుక కూడా వేసుకోవచ్చు. ఇసుక వేసుకుంటే మాకు బ్లాక్ అవుతా ఉందని చెప్పి తీసేసి శాండ్ ఫిల్టర్లో వేసుకునేటువంటి ఇసుక మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ విధంగా దాదాపు 7 ఫిల్టర్లు అవుతాయి. సో దీంట్లో వచ్చేటువంటి యొక్క ఫిల్టర్ అయినటువంటి జీవామృతం కూడా క్వాలిటీ ఈ 50,000 దాంట్లో వచ్చినట్టుంది. మాకున్నటువంటి ఆ ట్యాంక్లోకి పంప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ శాండ్ ఫిల్టరు, డిస్క్ ఫిల్టరు సిస్టంలోకి వెళ్ళిపోతుంది. ఈ విధమైనటువంటి సులభమైనటువంటి పద్ధతిలో 2,000 రూపాయల్లో
మనం 50,000 రూపాయలు చేసేటువంటి పని 2,000 రూపాయల ఫిల్టర్లు చేసుకుంటున్నాము. ఇక్కడ 2 పెట్టాము, ఎందుకనంటే ఒకటే పెడితే చాలా క్లాగ్ అయిపోతుంది. అందుకని 2 డ్రమ్ములు పెట్టడం ద్వారా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది.